నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు। రూరల్ మండలం జగన్నాథపురం నందమూరు ఆరుళ్ల గ్రామాలలో పట్టాదార్ పాస పుస్తకాలు పంపిణీ చేసి ప్రజా దర్బార్ను నిర్వహించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్। భీముడోలులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను పరిశీలించి అనంతరం ఆసుపత్రి సలహా సంఘం సమావేశంలో పాల్గొన్న ఉంగుటూరు ఎమ్మెల్యే పశ్చిమట్ల ధర్మరాజు। ఖమ్మంలో ఈ నెల 18న జరగనున్న సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపునకు తరలిరండి। సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పెన్మెస్స దుర్గా భవానీ। గొర్రెల లక్ష్మీనారాయణ స్మారక క్రికెట్ పోటీలను ప్రారంభించిన కూటమి నాయకులు। తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 66 మందికి 36,39,799 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్। తాడేపల్లిగూడెం రూరల్ మండలం జగన్నాథపురం నందమూరు ఆరుళ్ల గ్రామాలలో మంగళవారం తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు। తొలుతగా జగన్నాథపురం గ్రామంలో ఎమ్మెల్యే వాటర్ ట్యాంకును ప్రారంభించారు। పాస్ పుస్తకాల పంపిణీ అనంతరం గ్రామాలలో ప్రజా దర్బార్లు నిర్వహించి ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించారు। ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈదుకోటి తాతాజీ, జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, ఏఎంసీ చైర్పర్సన్ చాపల మంగాబాయి రమేష్, నియోజకవర్గ ప్రత్యేక అధికారి జీవీకే మల్లికార్జునరావు, తహసీల్దార్ సునీల్ కుమార్, ఎంపీడీఓ చంద్రశేఖర్, జనసేన నాయకులు పుల్లా బాబీ, అడపా ప్రసాద్, పాలూరు వెంకటేశ్వరరావు, పుల్ల బాబీ, బొడ్డు సాయిబాబా, కోపల్లి జయరాజు, వాడపల్లి వెంకట సుబ్బరాజు, అయినం బాలకృష్ణ, జగన్నాథపురం సర్పంచ్ ఉండ్రాజవరపు చంద్రిక, గ్రామ జనసేన నాయకులు పుల్లా అన్నవరం, సిద్దిన్న అప్పారావు, సిద్దన్న వాసు తదితరులు పాల్గొన్నారు। గత ప్రభుత్వంలో చేసిన తప్పులన్నీ కూడా తప్పుడు తడక్క సర్వే చేసి సరిహద్దుల్లో గొడవలు పెట్టిన ప్రభుత్వాన్ని మనం చూసాం। అంతేకాకుండా పాస్బుక్ల మీద కూడా ఆయన ఫోటోలు వేసి ఆయన ఏదో మనకి ఇచ్చినట్టు తల్లిదండ్రులని తాతల నుంచి వచ్చిన ఆస్తుల్ని ఆయన హక్కులాగా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి పరిపాలన విముక్తి కలిగి ఈరోజు మీ అందరు కూడా పట్టాదారు పాస్బుక్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం ఇవాళ రాష్ట్రం అన్ని చోట్ల కూడా జరుగుతుంది। గత ప్రభుత్వంలో మరి మనం చూసాం, ఒక జగన్నాథపురం రావాలంటే నవాపురం నుంచి దాదాపు అరగంట పైన 40 నిమిషాలు పట్టింది। ఆ గోతులన్నీ గోతులు కాదు, రోడ్లలోనే గోతులు కాదు, గోతుల్లో రోడ్ల మీద గోతులు లేవు, గోతుల్లోనే రోడ్లు ఉన్నాయి। అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ అన్ని ఒకటొకటిగా మనం చేసుకుంటూ వచ్చాం। ఇప్పుడు ఈ గ్రామానికి మనం దాదాపుగా ఇంటర్నల్ రోడ్డు కింద 40 లక్షల రూపాయలని మనం గ్రాంట్ ఇచ్చి సిమెంట్ రోడ్లు పూర్తి చేసాం। అంతేకాకుండా 1,72,00,000తో నవాపురం నుంచి అప్పారపేట వరకు కూడా రోడ్డుని పూర్తి చేయబోతా ఉన్నాం। అంతేకాకుండా 1 కోటి రూపాయలతో జల్ జీవన్ మిషన్ లో ఈ రోజే దాన్ని ప్రజలకు అంకితం చేసాం। ట్యాంక్ ని పైప్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది। మరి అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి మీరు ఏదైతే గౌరవించి నన్ను గెలిపించారో, నేను కూటమి ఎమ్మెల్యేగా నా బాధ్యత నేను నిర్వర్తిస్తా ఉన్నాను। ఇంకా మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఖచ్చితంగా నాకు తెలియజేయండి। నేను ఏది తప్పుగా అనుకోను, నన్ను విమర్శించినా నేను తప్పకుండా అది మంచిగానే తీసుకుంటాను। ఏదైనా మనం చేయాలని మోటివ్తో వచ్చాం కాబట్టి మీకు ఆలస్యమైనప్పుడు కొంత బాధ కలగొచ్చు, అవన్నీ కూడా చేయడానికి మనం తప్పకుండా చేస్తాం। ఈ ప్రభుత్వం ఈ ఊరు ఒక నెల గడవాలంటే, ఈ ఊరు ఒక నెల గడిచేయడానికి జీతాలు, ప్రభుత్వ అధికారులు జీతాలు వదిలేస్తే ప్రజా సంక్షేమం కోసం దాదాపుగా ఫిక్స్డ్ లిమిట్ తో 37,32,500 రూపాయలు ఈ ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది। ఇదంతా మనం మీరు గుర్తు పెట్టుకోవాలి। అందరికీ తెలియదు, వచ్చిన వాళ్ళు చెప్పరు, రానోళ్ళు అల్లరి చేస్తూ ఉంటారు। కానీ ఖచ్చితంగా మన ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు చేసే కార్యక్రమాలు, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం నడిపించినప్పుడు
మనం కూడా పెద్దలకి తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది. అంతేకాకుండా ఎర్రకాలం వస్తే ముందు మునిగిపోయేది మన కాన్స్టిట్యూన్సీలో ఈ మాధవరం, జగన్నాథపురం, మారంపల్లి ఇవన్నీ కూడా ముందు మునిగిపోతూ ఉంటాయి. అలాగే నందమూరు ఇవన్నీ గ్రామాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్పి మీ తరఫున కూడా మనం 3-4 సార్లు చెప్పిన దాని మీద 2,80,00,000 రూపాయలు శాంక్షన్ చేయించాం. ముఖ్యంగా ఇక్కడ పెద్దలు నాకు చెప్పింది ఏంటంటే ఈ గ్రామంలో లాకులకి తలుపులు లేవు, తలుపులు ఏం చేయమని చెప్పారో తలుపులు కూడా శాంక్షన్ చేశాను, అది కూడా అవుతాయి. మరి పెద్దలు బిజీలు కట్టమని అడుగుతూ ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి మనం ముఖ్యమంత్రి గారిని అడగలం, కానీ ఇవాళ గడిచిన 5 సంవత్సరాల్లో కనీసం ఎవరు మాట్లాడలేదు, పత్రికలో కూడా రాయలేదు. రాస్తే ఎక్కడ అరెస్ట్ చేస్తారని. కానీ ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. గతంలో రీసర్వే ఈ మండలంలో 8 గ్రామాల్లో జరగడం జరిగింది. అప్పట్లో మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఫోటోలతోటి పట్టాదారు పాస్బుక్స్ ఇవ్వడం కానీ, అదేవిధంగా సర్వే స్టోన్స్ మీద మాజీ ముఖ్యమంత్రి యొక్క ఫొటోస్ ఇవ్వడం కానీ జరిగింది. అవన్నిటిని కూడా స్టోన్స్ ఉన్నటువంటి అన్ని కూడా తొలగించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం 115 కోట్లతోటి మరి వీటి స్థానంలో కొత్తగా పట్టదారు పాస్బుక్స్ ఇవ్వడం, కొత్తగా మండలంలో మరి జగన్నాథపురం కానీ, ఆరుల, నందమూరు 3 గ్రామాలు కూడా రావడం జరిగింది. కొన్ని ఎర్రర్స్ ఉన్నాయని కూడా పక్కన పెట్టడం జరిగింది. ఏదైతే కరెక్ట్గా డేటా ఉన్నదో అన్ని కూడా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి చేతి మీదకి పంపిణీ చేయడం జరుగుతుంది. మరి జగన్నాథపురం గ్రామంలో 1632 పుస్తకాలు, అదేవిధంగా ఆరుల గ్రామంలో 915 పుస్తకాలు, అదేవిధంగా నందమూరు గ్రామంలో 450 పుస్తకాలు కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి వాళ్ళకి కూడా ఈకేవైసీ ద్వారా అక్కడ కౌంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరికీ అథెంటికేషన్ తీసుకుని పూర్తి స్థాయి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అవైలబుల్గా లేరో వాళ్ళకు కూడా అదర్స్ అని ఆప్షన్ తీసుకుని వాళ్ళకు కూడా పాస్బుక్స్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పాస్బుక్స్కి పొందాలంటే 150 రూపాయలు గవర్నమెంట్ కట్టాలి, అదేమీ లేకుండా ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు బయటకొండ మాణిక్యాల టైంలో ఆగిపోయిన వర్కులు కూడా ఆయన ప్రజల సహకారంతో, ఆయన సొంత డబ్బుతో రమరం 2-3 కోట్ల రూపాయలు ఆయన పొలం డబ్బుతో కూడా ఆ నిధులతోటి అవి మరి పునరుద్ధరించి ఆ స్విమ్మింగ్ పూల్ కానీ, అటు ఇండోర్ స్టేడియం కానీ, ఒక వాకింగ్ ట్రాక్ ఇలాగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు. అంతేకాకుండా ఎవరికైనా అనారోగ్యంగా ఉందంటే మరి సీఎం రిలీఫ్ ఫండ్, రమారమి ఆరోగ్యశ్రీకి సంబంధం లేని వ్యక్తులు మొత్తం వాళ్ళకి మళ్ళీ ప్రత్యేకంగా కౌంటర్ పెట్టి ఆఫీసులోను విజయవాడలో కూడా పంపి ఈ రోజుకి రమారమి 4,29,00,000 రూపాయలు నిధులు తీసుకొచ్చి పంచిపెడతాం జరిగింది ప్రజలకి. ఏదైతే మన కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి రోజు నుంచి కూడా మన శాసనసభ్యులు ఈ నియోజకవర్గంలో 62,000 పైచీలకు మెజార్టీ ఇచ్చినందుకు ఈ ప్రజల రుణం ఏ రకంగా తీర్చుకోవాలని అహర్నిశలు రాత్రనక పగలనక కష్టపడుతూ ఇక్కడ ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని కంటికి రెప్పగా కాపాడుకుంటూ, అలాగే ఈ నియోజకవర్గంలో గడిచిన 5 సంవత్సరాల్లో కూడా ఏ ఒక్క రోడ్డు కానీ, డ్రైనేజీ కానీ, ఇంకా మిగిలినటువంటి మౌలిక సదుపాయాలు ఏ ఒక్కటే కూడా ఏర్పాటు చేయలేనటువంటి గడిచినటువంటి 5 సంవత్సరాల ప్రభుత్వం మీ అందరూ చూసినటువంటి సందర్భం. ఇవాళ ఈ నియోజకవర్గంలో రోడ్ల విషయానికి వస్తే సుమారు 50 కోట్ల రూపాయలతో లింక్ రోడ్లు కానీ, తార్ రోడ్లు కానీ ఇవాళ పనులు జరుగుతున్నాయి, కొన్ని పనులు జరిగినాయి. భీమడోలు గ్రామంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఎమ్మెల్యే ధర్మరాజు స్థానిక నేతలతో కలిసి మంగళవారం సందర్శించారు. ఆసుపత్రిలో అన్ని విభాగాలను స్వయంగా వెళ్లి పరిశీలించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాల గురించి పేషెంట్లను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసి ప్రజలకు వైద్య సేవలు దూరం చేశారని, అత్యవసర 108 అంబులెన్స్ సేవలను నామమాత్రంగా అమలు చేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 108 సేవలను సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పద్మావతీదేవి, పంచాయతీ కార్యదర్శి తనూజ, ఏఎంసీ చైర్మన్ శేషగిరి, జనసేన పార్టీ మండల అధ్యక్షులు ప్రత్తి మదన్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్లు సుబ్రహ్మణ్యం, వాసు, బీజేపీ నాయకులు మూర్తి, పటేల్, కపిరాజు, జనసేన నేతలు రామ్మూర్తి, గణ,
టీడీపీ నేతలు పుల్లయ్య నాయుడు, యుగంధర్, స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భీమడోలు గ్రామంలో సిహెచ్సిని ఈరోజు కూటమి నాయకులు మీ అందరం కూడా ఇక్కడ పరిశీలనకు వచ్చి అక్కడ ఆల్రెడీ చాలాసార్లు కూడా ఇక్కడ ఏదైతే మనకి పేషెంట్స్ వస్తున్నారో వాళ్ళందరి ప్రాణాలు అలాగే మెరుగైన వైద్యం చేసేటందుకు ఎల్లవేళలా కూడా ఇక్కడ ఉన్న డాక్టర్స్ కానీ అలాగే మనకి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ అన్ని విధాలుగా కూడా ఇక్కడ అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ చాలా అద్భుతంగా అంటే ఒక హైజెనిక్గా అన్ని వసతులతో కూడా చాలా మెరుగ్గా అంటే గత ప్రభుత్వంలో కూడా లేని విధంగా ఈరోజు చాలా మెరుగ్గా అన్ని వసతులను కల్పించి డాక్టర్స్ కూడా కొరత ఉండేది మేము వచ్చిన కొత్తలు. ఈరోజు ఆ డాక్టర్స్ని అందరినీ కూడా ఫుల్ఫిల్ చేసి ఉన్న పేషెంట్స్ని కూడా ఈరోజు రివ్యూ తీసుకుంటే వాళ్ళు చాలా అంటే ప్రజలకి అందరూ అందుబాటులో ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచనని డాక్టర్స్ కూడా అమలు చేయడం వాళ్ళ ద్వారా మెరుగైన వైద్యాన్ని కూడా అందిస్తున్నారు. అలాగే మనకి ఈరోజు ఈ లోపల 108 ఇక్కడికి రావటం దాన్ని కూడా అక్కడికి వచ్చిన వాళ్ళని కూడా అసలు ఏంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే దీనికి 108ని రకరకాల కథనాలు అంటే వేరే పత్రికల్లో కూడా చాలా విధ్వంసకరంగా అంటే ప్రజల్ని భయభ్రాంతులను చేసి ఇక్కడ ఆరోగ్య వ్యవస్థ ఏమీ లేదు ఈ కూటమి ప్రభుత్వం చూపించే విధంగా వాళ్ళు తప్పుడు రాతలు అలాగే రకరకాల విధ్వంసకరంగా అంటే ఆ ప్రభుత్వం యొక్క విధ్వంసాన్ని కూడా ఇప్పుడు కూడా ప్రజలకి చెప్దాం వాళ్ళు ఏదో మభ్యపెట్టి చేద్దాం అంటే ప్రజలు చాలా క్షుణ్ణంగా అందరినీ కూడా పరిశీలిస్తున్నారు. ఇక్కడ మనం చూసాం ఈ రోజున మనకి గతంలో చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 300 అంబులెన్స్లను కూడా పక్కన పెట్టి వాటిని పట్టించుకోకుండా ఉన్నారు. మనం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన వాటిలన్నిటిని కూడా ఎక్కడైనా రిపేర్ చేయగలిగితే రిపేర్ పనిచేయని ప్లేస్లో కొత్త వాటిని తీసుకుని వాటిని అంబులెన్స్ కూడా 108, 104 అన్నిటిని కూడా మనం చేయటం దాంట్లో భాగంగా మనకి ఈ భీమడోల్లో ఉన్న 108లో కూడా చూసాం. అది పని చేయకపోతే పాతది ఇప్పుడు కొత్తది తీసుకున్నాం. కొత్త దాంతో చాలా ఎవరో కూడా ఇన్ టైంలో కూడా వెళ్ళటం అంటే పేషెంట్ని అందరినీ అడగటం. ఇక్కడ డాక్టర్ గారు కూడా ప్రతిరోజు కూడా ఇంచుమించు 4 పేషెంట్స్ ఈ 108లో ఎవరేజ్నా వస్తున్నాయని చెప్తున్నారు. వాళ్ళ దగ్గర కూడా రివ్యూ తీసుకుని అడిగితే ఎవరు కూడా ఇంత కూడా కంప్లైంట్ చేయట్లేదు. అంటే లేని దాన్ని ఉన్నట్టు చూపించేటట్టు వాళ్ళు చేసే ప్రయత్నం చాలా దుర్మార్గమైన ప్రయత్నం. సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈ నెల 18న ఖమ్మంలో జరగనున్న భారీ ప్రజా ప్రదర్శన బహిరంగ సభల్లో పార్టీ ప్రజా సంఘాల శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పెన్మెస్స దుర్గా భవానీ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక కబర్తి భవన్లో సిపిఐ పట్టణ సమితి విస్తృత సమావేశం ఎన్ నాగలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా దుర్గా భవానీ మాట్లాడుతూ సిపిఐ శతాబ్ది ఉత్సవాలు ముగింపు సందర్భంగా ఖమ్మంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి విచ్చేసిన లక్షలాది మందితో భారీ ప్రజా ప్రదర్శన బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాలి భీమారావు మాట్లాడుతూ బీజేపీ సాగిస్తున్న నిరంకుశ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా మత సామరస్యం, లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకు సిపిఐ నిర్విరామంగా పోరాడుతుందన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కలిశెట్టి వెంకట్రావు, ఎం సీతారాం ప్రసాద్, పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు, జాన ప్రసాద్, మందలపర్తి హరీష్, వడ్డాది మేరీ, తూము సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ విధానాల మీద ప్రభుత్వాలు ఎందుకు స్పందించట్లేదు, వాళ్ళని పేద ప్రజల విషయంలో ఎందుకు పట్టించుకోవట్లనేది కూడా దీర్ఘంగా ఆలోచించి వాటి ప్రజల సమస్యల పరిష్కారం కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాడానికి సమాయత్తం అవుతుంది. ఇవాళ చేసిన వాగ్దానం నెరవేర్చడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు వైఫల్యం చెందినవి. అటు అధిక ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోతున్నాయి, దేశంలో జాతీయ సమైక్యత దెబ్బతినే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మతోన్మాదాన్ని రెచ్చగొట్టే పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది. ఇవాళ సనాతన ధర్మాన్ని తీసుకొచ్చి దాన్ని ప్రజల మీద రుద్దటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి తోడు ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని ఆధారంగా చేసుకుని వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా తానంటే తందాన అంటుంది. ఇవాళ అన్నింటినీ ప్రైవేట్ పరం చేసే పరిస్థితి కనిపిస్తుంది. పీపీపీ విధానాన్ని తీసుకొచ్చి ప్రజల మీద భారాలు వేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో చిత్తశుద్ధి లేదు ఈ ప్రభుత్వానికి. ఇవాళ రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్న యువత గంజాయి లోనై వాళ్ళ కుటుంబాలతో సహా పూర్తిగా వినాశం అవుతున్నా కూడా పట్టించుకునే పరిస్థితి కనిపిస్తుంది. కేవలం మేము అక్కడ పట్టుకున్నాం అని చెప్తుంది తప్ప ఈ మత్తు పదార్థాల కంట్రోల్కి మాత్రం ప్రభుత్వాలు చేసిన చర్యలు కన్నీటిని తుడిచేటట్టే ఉన్నాయి తప్ప పూర్తిగా నిర్మూలనకు ఏమాత్రం ప్రయత్నం చేయట్లేదు. స్వయంగా అదానీ పోర్టులోనే గంజాయి దొరుకుతుందంటే దీనికి నిఘా విభాగం పూర్తిగా వైఫల్యమైందని చెప్పే విషయాన్ని మేము స్పష్టంగా తెలుసుకున్నాం. దాంతోపాటు ఇవాళ పేద ప్రజలకు కావాల్సిన
కనీస మౌలిక సదుపాయాల రూపకల్పనలో ప్రభుత్వాలు చేస్తున్న నిర్లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ నిర్లక్ష్యాన్ని వెన్నాడాలని, లేని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీగా ప్రజల పక్షా నుండి పోరాడడానికి సమాయత్తం అవుతున్నామని చెప్పారు. ఈ దేశ స్వాతంత్రం కోసం కమ్యూనిస్ట్ పార్టీ చేసినటువంటి పోరాటం సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి పోరాటం. ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలనేటువంటి నినాదం ఇచ్చినటువంటిది. సంపూర్ణ స్వాతంత్రమే ఈ దేశానికి అవసరం అని చెప్పి ముందు ఎత్తిన నినాదం ఇచ్చి పోరాటం చేసింది కమ్యూనిస్ట్ పార్టీ. దేశ స్వాతంత్రం లభించింది. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఈ దేశంలో కనీస అవసరాలు నెరవేర్చడం కోసం, అసమానతలు లేనటువంటి సమాజం కోసం, దోపిడీ లేనటువంటి సమాజం కోసం, కులమతాలు లేనటువంటి సమసమాజ నిర్మాణమే లక్ష్యంగా 100 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా పోరాడుతూ ఉంది. ఈ దేశంలో తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట లాంటి కనీస అవసరాలు నెరవేర్చేదానికోసం నిర్విరామంగా పోరాడుతూ ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ చేసిన పోరాటాల ఫలితంగా ఇక్కడ జమీందారీ వ్యవస్థ రద్దు కానీ, వాళ్ళ భూ సంస్కరణ చట్టం అమల్లోకి రావడం కానీ, వాళ్ళ రాజాభరణాలు రద్దు కానీ, వాళ్ళ సామాన్యుల ఆత్మగౌరవంతో ఇవాళ కనీసమైనటువంటి జీవనం సాగించగలుగుతున్నారంటే కమ్యూనిస్ట్ పార్టీ చేసినటువంటి పోరాటాలు, కార్మిక వర్గ పోరాటాలు, రైతాంగ పోరాటాలు, వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం చేసిన పోరాటాలు, మహిళా హక్కుల కోసం, చట్టాల కోసం, విద్యార్థి యువజనులు అన్ని రంగాల ప్రజల సమస్యల కోసం కూడా నిర్విరామంగా పోరాటం చేసినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ఈ కమ్యూనిస్ట్ పార్టీ గత 100 సంవత్సరాలుగా మరి సీట్లు లేకపోయినా, ఓట్లు లేకపోయినా, పదవులు లేకపోయినా మాకు ప్రజా సమస్యల మీద 100 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉంది, విజయాలు సాధిస్తూ ఉంది. మరి ఏ ప్రభుత్వం వచ్చినా మీకే వచ్చిన పెన్షన్లు కానీ, లేకపోతే వితంతు పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, మీకు ఏ పెన్షన్లు వచ్చినా కూడా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు వీరమాచినేని విమలాదేవి గారు మనకు పార్లమెంటు సభ్యురాలుగా చేసినప్పుడు చోటు సుబ్బారాయుడుపేట అంతా కూడా వీరమాచినేని విమలాదేవి అనే నగరం ఉంటుంది, మళ్ళీ బోట్లు ఉంటుంది అక్కడ. 2 ఇదులు 3 ఇదులు బోట్లు ఉంటాయి, చూడండి మీరు. ఆవిడ హయాంలో బోట్లు, ఆవిడ హయాంలో అలాగే కబడ్డీ గారు ఆవిడ కలిపి ఈ ఊళ్ళో 56,000 మందికి ఇళ్ల స్థలాలు వేయించిన చరిత్ర ఉంది తాడేపల్లిగూడానికి. అటు సుబ్బారాయుడుపేట కానివ్వండి, ఇటు కడగట్లు కానివ్వండి, ఇలా హౌసింగ్ బోర్డు వరకు కూడా, అలాగే ఇప్పుడు మన బస్ స్టాండ్ పక్కమట్టు కూడా, ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో తర్వాత వచ్చిన నాయకులు వేసిన ఇవి ఆ 52,000 కాక కబడ్డీ గారు హయాంలో, వీరమాచినేని హయాంలో 50,000 మందికి 2 ఇళ్ల స్థలాలు తాడేపల్లిగూడ పట్టణంలో వేయించారంటే మామూలు విషయం కాదమ్మా. అది చరిత్ర ఉంటుంది, చరిత్ర ఉంది తాడేపల్లిగూడానికి. గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ నిర్వహణలో మెగా క్రికెట్ టోర్నమెంట్ ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఆటను ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు అడప ప్రసాద్, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసలకొండ, తెలుగుదేశం పార్టీ నాయకులు వాడపల్లి వెంకట సుబ్బరాజు, రాజా త్రినాథ్ హాజరై ఈ రోజు ఆటను ప్రారంభించారు. ముఖ్య అతిథులకు గొర్రెల శ్రీధర్ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, యువకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. మరి ఇదే గత 9 సంవత్సరాలుగా మా తండ్రి గారి పేరైన గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 9 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం 52 టీములు ఇక్కడికి రావడం, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న యువకులందరికీ కూడా ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చే విధంగా ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ మా ఫౌండేషన్ తరఫున దీని అంతటినీ కూడా ఒక స్నేహపూరితమైన వాతావరణాన్ని తీసుకొస్తూ ఒక చక్కటి నిష్పక్షపాతంగా ఏదైనా క్రికెట్ మ్యాచ్లు జరుపుతూ ప్రతి మ్యాచ్ కూడా మరి ఎవరికి పక్షపాతం వహించకుండా అందరినీ కూడా ఒక స్నేహపూరితమైన వాతావరణంలో జరిపిస్తున్న నాకు పూర్తి సహాయ సహకారాలు ఇక్కడ అందిస్తూ సోదరుడు చిన్న గారు కానీ, కరీం కానీ, సలాం కానీ, వీళ్ళ ముగ్గురు కూడా చక్కగా నిర్వహించే విషయంలో అన్నీ కూడా ఒక ట్రాన్స్పరెంట్గా నిర్వహిస్తున్నారు. అందుకే వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి తాడేపల్లిగూడెం యువకులందరూ కూడా మరి ఏదైతే అష్టైశ్వర్యాలు ఉన్నా మరి ఆరోగ్యమే ప్రధానం కాబట్టి మరి ఆరోగ్యాన్ని పెంపొందించే విధంగా, అదేవిధంగా మానసిక ఉల్లాసం, ఆరోగ్యం రెండు సమతుల్యంగా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి యువకుడు కూడా, యువకుడే కాదు ప్రతి మనిషి కూడా ఎంతో కొంత శారీరక శ్రమ చేయాలి, ఖచ్చితంగా క్రీడలు కూడా ఆడాలి. దానిలో భాగంగా ఈ రోజున 9వ టోర్నమెంటు మరి ఏదైతే గొర్రెల లక్ష్మీనారాయణ గారి పేరుతో మా అన్నయ్య గొర్రెల శ్రీధర్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, ఈ క్రికెట్ టోర్నమెంటు నిజంగా ఎందుకంటే ఈ గల్లీలో ఆడిన వాళ్ళే ఖచ్చితంగా నేషనల్ కూడా ఎంపిక అవుతూ ఉంటారు. యువతను ప్రోత్సహించడం, వాళ్ళలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని బయటకు తీసే విధంగా ఈ కార్యక్రమాన్ని 9 సంవత్సరాలుగా
నిర్విరామంగా నిర్వహించడం అంటే అది మామూలు విషయం కాదు. మరి అటువంటి కార్యక్రమాలు చేయడం అంటే ఓన్లీ ఇది క్రికెట్ టోర్నమెంట్ ఒకటే కాదు, ఆయన సనాతనవాది. మరి ఇదే విధంగా మరి భవిష్యత్తులో కూడా ఎన్నో కార్యక్రమాలు మా అన్నయ్య చేతుల మీద అవ్వాలని, ఆయన ఒక మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని మీకు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గొర్రెల శ్రీధర్ గారు ఈరోజు వారి తండ్రి గారైన గొర్రెల లక్ష్మీనారాయణ గారి పేరు మీదుగా వారి సోదరులు సురేష్ గారిని ప్రెసిడెంట్గా మరి ఫౌండేషన్ స్థాపించి గత 9 సంవత్సరాలుగా ఈ క్రికెట్ పోటీలు నిర్వహించడం ఎంతో ముదావహం. భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన క్రికెట్ ఈరోజు మన నియోజకవర్గ స్థాయిలో సుమారు 52 టీములు ప్రతి సంవత్సరం కూడా మన తాడేపల్లి నియోజకవర్గంలో మాత్రమే పాల్గొంటున్నాయంటే సుమారు 2500 నుంచి 3000 వరకు కూడా ఈ క్రికెటర్స్ ఈ పండగ ఎప్పుడు వస్తుంది, గొర్రెల లక్ష్మీనారాయణ గారి ఫౌండేషన్ తరఫున ఈ క్రికెట్ లో పాల్గొనే అవకాశం మాకు ఎప్పుడు వస్తుందని చెప్పి ఎదురు చూసి ఈ జనవరి నెలలో మరి ఎంతో ఉత్సాహంగా ఈ ఫౌండేషన్ తరఫున పెడుతున్న క్రికెట్ పోటీల్లో పాల్గొనడం వారు ఎంతో ఉత్సాహంగా ఉంటున్నారు. అలాగే భవిష్యత్తులో మన గొర్రెల లక్ష్మీనారాయణ గారి ఫౌండేషన్ తరఫున మన రంజీస్ కానీ IPL కానీ నేషనల్స్ కానీ వెళ్ళేంతగా ఇక్కడ క్రీడాకారులు మరి కృషి చేయాలని వారికి సోదరుడు గొర్రెల శ్రీధర్ గారు ప్రోత్సాహం అందిస్తారని. ఈరోజు మా అన్నయ్య గొర్రెల శ్రీధర్ గారు ఆయన తండ్రి గారిని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఇలాగే టోర్నమెంట్ పెడుతున్నారైనా ఇది 9వ సంవత్సరం, 9వ రోజు మమ్మల్ని పిలవడం జరిగింది. చాలా సంతోషం. క్రీడాకారుల్ని ఉత్సాహపరిచేలాగా కార్యక్రమాలు చేస్తున్న గొర్రెల శ్రీధర్ గారికి అభినందనలు తెలియజేస్తూ, అలాగే రాజకీయాల్లో కూడా ఆయన మాకు ఆదర్శంగా ఉంటాడు. ఆయన చూసి మేము నేర్చుకుంటూ ఉంటాం చాలా మట్టుకి. ఇలాగా మొత్తం గురువు అందరికీ ఆదర్శంగా ఉండాలని చెప్పి మా అన్నయ్యని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా నిబద్ధతతో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత వైసీపీ నేతలకు లేదని శాసనసభ్యులు రాష్ట్ర ప్రవక్త బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. 66 మంది లబ్ధిదారులకు 36,39,799 రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం 4,27,04,181 రూపాయలు సీఎం సహాయ నిధి ద్వారా అందజేశామన్నారు. తమ హయాంలో ఎలాంటి అభివృద్ధి చేయకుండా వైసీపీ నేతలు కేవలం ప్రజాధనాన్ని దోచుకోవడానికి మాత్రమే పరిమితమయ్యారని విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అర్హులైన అందరికీ సీఎం సహాయ నిధి అందజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ తాడేపల్లిగూడెం కన్వీనర్ ఈతకోట తాతాజీ, ఏఎంసీ చైర్మన్ చాపల మంగా రమేష్, ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి కృష్ణప్రసాద్, వర్తనపల్లి కాశీ, అడపా ప్రసాద్, పుల్లా బాబీ, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, పాలూరి వెంకటేశ్వరరావు, బొడ్డు సాయిబాబా, పట్నాల రాంపండు, కిలపర్తి వెంకట్రావు, గుండుమోగుల సురేష్, పద్మప్రియ, మద్దాల మణికుమార్, నీలపాల దినేష్, వాడపల్లి సుబ్బరాజు, వెజ్జు రత్నకుమారి, కొయ్యన సత్య, ఏఎంసీ డైరెక్టర్ మద్దాల లక్ష్మీ ప్రసన్న, సామినేని సత్యవతి, దూద్ భాష, కూటమి నాయకులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో గడిచిన 18 ఏళ్ల కాలంలో మనం దాదాపుగా 4,20,00,000 రూపాయలని ప్రజలకి అందజేయగలిగాం. ఇది ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రోజు వరకు చేయని పని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. దాదాపు 875 కోట్ల రూపాయలని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు వరకు ఆయన ఈ ఆరోగ్య గురించి ఖర్చు పెట్టిన విషయం మీకు తెలుసు. దాన్ని భరించలేనటువంటి మాజీ ముఖ్యమంత్రి నేను విమర్శలు చేస్తూ ఉన్నాడు. ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు, అంబులెన్స్లన్నీ పాత చెడిపోని అన్ని పెట్టి వ్యవస్థను మొత్తం నాశనం చేశారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా అర్హత ఏంటో కూడా తెలుసుకోవాలి ఒకసారి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విమర్శించే స్థాయిలో లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని అసలు మీకు అభివృద్ధి అంటే ఏంటి తెలుసా? గడిచిన 5 సంవత్సరాల్లో రోడ్లే కాదు, వ్యవసాయం ఉందో లేదో తెలీదు. నెగ్గిన రాజకీయ నాయకులనే పట్టించుకోలేదు. ఎమ్మెల్యేల దగ్గర నుంచి కింద స్థాయిలో ఉన్న సర్పంచులు పట్టించుకోలేదు, ఎంపీటీసీలు పట్టించుకోలేదు. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని దారిలో పెట్టినట్టున్నటువంటి కూటమి ప్రభుత్వానికి నీ ఇష్టానుసారం మాట్లాడితే ఎవడో చూస్తూ ఊరుకోడు. ఇవాళ నువ్వు చేయలేవు. నువ్వు ఎంత ఇచ్చావు? గైతే 5 సంవత్సరాల్లో తాడేపూడి కాన్స్టిట్యూన్సీలో ఎన్ని చెక్కులు ఇచ్చావు, ఎంతమందిని ఆదుకున్నావో చెప్పాలి ఈ ప్రభుత్వం తరఫున. అది మానేసి ప్రభుత్వం డబ్బులే కదా, నువ్వెందుకు ఇవ్వలేదు ప్రభుత్వం డబ్బులు, నువ్వెందుకు ప్రభుత్వం డబ్బులు రోడ్లు
ప్రజలు ఏమైనా ఎప్పుడు చూసావా? కాబట్టి ఇవన్నీ కూడా మనం చేయగలుగుతున్నామంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు గౌరవించారు, పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వదించారు. అదేవిధంగా మరి మేము ఎమ్మెల్యేలైనా ఈ కూటమి అందరం కలిసి పోటీ చేసాం, బ్రహ్మాండమైన విజయాన్ని ఇచ్చారు. మీ అందరూ రుణం తీసుకునే విధంగా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆలోచనలో మేము పనిచేస్తాం. దాన్ని మీరు అందరూ కూడా ఆశీర్వదించాలి. ఒకసారి ఒకటి ఎన్నుకుంటారు, ఒకరు ఓడిపోవచ్చు, గెలవచ్చు. అదే అలానే మనం అవహేళనగా మాట్లాడలే. గెలిచిన వాళ్ళు పట్టుకుని ఇష్టాచారం మాట్లాడుతున్నావు. నువ్వు చేయలేదు, నీ అసమర్థత తెలిసి ప్రజలు నీకు ఓట్లేదు. మళ్ళీ నేను నమ్మించు ప్రజల్ని, నేను పనిచేస్తాను, మీ అందరికీ సేవ చేస్తానని చెప్పి నమ్మించి రావాలి. అది మానేసి చంద్రబాబు నాయుడు తిడతావు, పవన్ కళ్యాణ్ తిడతావు, నీ స్థాయి మర్చిపోయి మాట్లాడుతూ ఉంటాం. అవన్నీ మంచి పద్ధతి కాదు. ఇవాళ ఈ సీఎం రిలీఫ్ చెక్కులు ఇవాళ మీ కుటుంబాలన్నీ బాగుండాలి, మీ కుటుంబాలు ఆదుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఎంత ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పుడు కూడా మరి ఆయనకి శిరస్సు వచ్చి నమస్కారం చేస్తూ ఉన్నాం. మరి మేము వెళ్తే ఏది ఆయన కాదనలేదు, చెప్పాడు. తాడేపూడి ఎమ్మెల్యే గారు ఆయన కోసం ఏది అడగలేదు. ఆయన ఏది అడిగినా మీరు చేయమని ఇవాళ ఇన్ని చెక్కులు మనకి ఇస్తున్నారంటే కారణం ఆయన దయవల్లే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి దయవల్లే మనం ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ స్థాయిలో నిలబెట్టి సేవ చేసే అవకాశం కల్పించాడు ఆయన. ఖచ్చితంగా మీకు సేవ చేయడానికి ఉన్నాం తప్ప, సేవకుడుగా ఉన్నాం తప్ప మీ మీద ఏదో జులుం చేయాలనే ఉద్దేశం ఏ రోజు పనిచేయను కూడా. అది ఎప్పుడు కూడా సేవకుడిగా మిగలాలనే ఉద్దేశంతోనే సేవకుడిగానే ఉంటాను. మీరు నా నాయకుడిని అంటే నేను ఒప్పుకొని, నేను సేవకుడిని. మీరు ఓట్లు వేసారు, గెలిపించారు, మీరు రుణం తీర్చిన విధంగా పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటాం. మరి ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్కి ఆరోగ్యశ్రీకి అర్హత లేని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మరి ఎన్డీఏ కూటమిలో పెద్ద ఎత్తున సహకరిస్తున్న దాంట్లో మన ఎమ్మెల్యే గారు ఒకరు. ఎందుకంటే మరి 18 నెలల్లో రమారమి 4,63,27,00,000 ఇవ్వడం మాట కాదు. ఇది ఆరోగ్య సమస్య మన దగ్గరికి వచ్చారని ఎంతో ఇబ్బందుల వల్ల ఈ సీఎం రిలీఫ్ ఫండ్కి వచ్చి ఉంటారనే దృష్టిలో మీ అందరూ ఆదుకునే విధంగా వెళ్తున్న ఏకైక నాయకులు మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఇది ఎన్డీఏ కూటమిలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి మన నాయకుడు మరి అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి ఈ కూటమిలో అందరం కూడా సేవా దృక్పథానికి వెళ్ళాలన్న ఆలోచనతో చేస్తే మరి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు మన ఎమ్మెల్యే గారు అయితే ఇంకో అడుగు ముందుకేసి ఆయన ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు తేవడమే కాకుండా ఎక్కడే ఆపదొస్తే అది ప్రభుత్వం నుంచి రాదు అతనికి అనుకుంటే అతను సొంత నిధులు ఏమన్నా అమ్మేనా సరే ఇచ్చి ఆదుకునే వ్యక్తి ఉన్నారంటే ఈ నియోజకవర్గం కాదు, ఈ పార్లమెంట్ స్థాయిలోనే మరి బొలిశెట్టి శ్రీను ఒక్కరని ఈ పార్లమెంట్లో మా బీజేపీ నాయకులందరూ అనుకోవడం జరుగుతుంది. మరి అదే కాకుండా ఇక్కడ అభివృద్ధి పదంలో కూడా ఈ నియోజకవర్గాన్ని ముందు వరుసలు ఉంచాలి అని ఇందాక చాలా చెప్పారు. ఈరోజు ఆయనకున్న పరిచయాలను బట్టి అటు పవన్ కళ్యాణ్ గారి దగ్గర కానీ, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర కానీ, అటు మా ఎంపీ గారు మరి పార్లమెంట్ సభ్యులు సెంట్రల్ మినిస్టర్ అయిన ప్రభుత్వ శ్రీనివాసరావు గారి ద్వారా కానీ వివిధ పద్ధతుల్లో బదిలాడడం కూడా తెచ్చి నిధులు తెచ్చి 12 సంవత్సరాలు జాగిపోయిన మన మెయిన్ రోడ్డుకి చక్కటి రోడ్డు 10 రోజుల్లో వేయించిన ఘనత మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఏ గవర్నమెంట్ కూడా చేయని విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ అంటే మాటలు కాదు. సంవత్సరంలోనే 4,50,00,000 రూపాయలు ప్రజలందరికీ అందించడం అంటే మాటలు కాదు. అలాంటి సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకోవడం మనందరి యొక్క అదృష్టం. ఎందుకంటే ఒక ఫైలు రన్ అవ్వాలంటే దాని యొక్క ప్రాముఖ్యత మీకు తెలియదు. ఆ ఫైల్ మంగళగిరి వెళ్ళి ఆఫీస్ నుంచి మళ్ళీ సెక్రటరియట్కి వస్తే అక్కడి నుంచి రావాలంటే 1 వారం రోజులు పడితే అలాంటి 15 రోజుల్లోనే మీరు వ్యక్తి 15 రోజుల్లోనే ఇవ్వడం చాలా ఆనందం. అలాగే ఈరోజు తాడేపల్లి గూడెంలోనే అత్యధికంగా ఈ రోజు ఇచ్చే చెక్కుల్లో కోర్టులో భరత్ అనే అబ్బాయికి బాగోపోతే అక్కడ ఉన్న డాక్టర్ గారితో మాట్లాడి డాక్టర్ గారితో వైద్యం చేయించి, అంతేకాకుండా ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కువ ఇవ్వడం కూడా ఆయన జనతకి చెప్పచ్చు. ఎంతో మంది మాట్లాడతారు. ఆయనతో నాకు అనుభవం 2000లో ఆయనతో కౌన్సిలింగ్గా స్టార్ట్ అయ్యాను. 2020కి ఇప్పుడు వరకు 20 సంవత్సరాల అనుభవం ఉంది. సీఎం రిలీఫ్ ఫండ్ గురించి చెప్పాలంటే ఆర్థికంగా వెనకబడి ఆరోగ్యశ్రీ లేని వారికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మనం డైరెక్ట్గా మనం తెచ్చుకోవాలంటే చాలా కష్టపడాలి. ఎందుకంటే ఒక ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి ఒక పని చేయించుకోవాలంటేనే చాలా కష్టం. అలాంటిది
సచివాలయానికి వెళ్ళి సెక్రటరియట్లో మనకి అక్కడ సుమారు కొన్ని వందల ఆఫీసులు ఉంటాయి. ఆ ఆఫీసులో ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలియదు. అలాంటిది ఒక మనిషిని పెట్టి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ల కోసం తాడేపల్లిగూడలో క్యాంపు కార్యాలయంలో ఒక డెస్క్ ఏర్పాటు చేసి అక్కడ సెక్రటరియట్లో కూడా ఒక మనిషిని ఏర్పాటు చేసి సీఎం రిలీఫ్ ఫండ్ త్వరితగతిని మనం అప్లై చేసిన నెల రోజుల్లోపే మనకి చెక్కులు అందిస్తున్న మహానుభావుడు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు. మన ఎమ్మెల్యే గారు శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు గారు మనకు ఆరోగ్యశ్రీ చెక్కులు నారా చంద్రబాబు నాయుడు గారిని సంప్రదించి మన నియోజకవర్గంలో ఎన్ని చెక్కులు ఉన్నాయో అంతకు మించి అధికంగా చెక్కులు తీసుకొచ్చి ఆల్రెడీ వైద్యం చేయించుకున్న వ్యక్తులు లబ్ధి పొందే విధంగా మళ్ళీ వాళ్ళకి వైద్యానికి ఖర్చైన ఖరీదు ఈయన తీసుకొచ్చి లబ్ధిదారుడికి ఇవ్వడం మనకు గమనార్హనీయం. అలాగే ఈ ఆరోగ్యశ్రీ ఎంతగానో పేదలకు ఉపయోగపడుతుంది. ఒక రోగానికి అంకితమైనప్పుడు దానికి పెట్టుబడి మనం పెట్టుకున్న తర్వాత లబ్ధిదారుడికి గవర్నమెంట్ నుంచి చెక్కులు గతంలో మనకు అనుకున్న విధంగా వచ్చేవి కాదు. పదే పదే తెప్పించుకుంటేనే కానీ మనకు ఆ చెక్కులు వచ్చేవి కాదు. ఈరోజు మన నియోజకవర్గంలో బొలిశెట్టి శ్రీను గారు మనం ఇలాగ మాకు ఆరోగ్యశ్రీ రావాలి సార్ అని చెప్పంగానే దానికి ఎలిజిబుల్ చేసి మనకి లబ్ధి పొందే విధంగా ఈ చెక్కులను ఇవ్వడం గమనార్హం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. శ్రీ వెంకటేశ్వర బ్యాండ్ వైద్య కళాకారుల సంక్షేమ సేవా సంఘం ముంగుటూరు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల కళాకారుల సమావేశం పడాలలో మంగళవారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ హాజరయ్యారు. ఈ సందర్భంగా 5 వృద్ధ కళాకారులను సత్కరించారు. ఈ సందర్భంగా వర్తనపల్లి కాశీ మాట్లాడుతూ కళాకారులు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించి పైస్థాయికి తీసుకువచ్చేలా కృషి చేయాలన్నారు. కళాకారులు మారుతున్న కాలానికి అనుగుణంగా వృత్తిలో మార్పులు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో తగరంపూడి మురళి, అధ్యక్షులు కట్టుంగి సాయిబాబా, ఉపాధ్యక్షులు భీమవరపు సత్యనారాయణ, కార్యదర్శి తేడా వెంకటేశ్వరరావు, సహాయ కార్యదర్శి గుమ్ములూరి ముసలయ్య, కోశాధికారి తుమ్మిడి శ్రీనివాస్, 2 నియోజకవర్గాల కళాకారులు పాల్గొన్నారు. వాయిద్య కళాకారుల పరిస్థితి అనేది ఈరోజు మనందరం కూడా తెలిసిన ఉన్నది. ఎందుకంటే వాస్తవంగా అప్పుడు బ్యాండ్ ట్రూప్ అంటే మరి దానికి ఒక ఉత్తేజం ఉండేది. ఏదైనా ఊరేగింపులకు కానీ పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా అంటే దానికి ఒక డ్రెస్ కోడ్ అని, దానికి ఒక 20 మంది 30 మంది వెళ్తుంటే
మరి ఆ విలేజ్లో, గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ చూడడానికే చాలామంది వచ్చేవారు. కానీ ఈ రోజున పరిస్థితి మరి ఏదైతే సాఫ్ట్వేర్ ఫీల్డ్ వచ్చిన తర్వాత, కొత్త కొత్త ట్రెండ్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మరి బ్యాండ్ మూలం పడిపోయినాయి. కాబట్టి కొత్త పద్ధతి, నూతన పద్ధతిలో మన తరం అంటే మీ తరం కన్నా ముందు తరం ఎలా ఉండేదో మీకు తెలుసు, తర్వాత మీ తరం వచ్చిన తర్వాత ఎలా ఉందో తెలుసు, ఇప్పుడున్న తరం ఏంటనేది మీకు అర్థమవుతుంది. ఇవాళ ట్రెండ్ చూస్తే ఎక్కడికి వెళ్ళినా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్, ఈవెంట్స్, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, వేరే వాళ్ళు వచ్చినా ఒక్క ఈవెంట్ చూసేటోడికి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అలాగే అందరూ కూడా మీ పిల్లలను తయారు చేయవలసిన బాధ్యత, అంటే మనం కళాకారుల వృత్తిలో మన పిల్లలను దింపాలనుకుంటే నూతన పద్ధతిని ఎంచుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ప్రతి చోట మాకు పనుంటలేదు, అది మన కులమైనప్పటికీ లేదా వాయిద్య కళాకారులైనా ఎందుకు ఉండలేదు. ఈ మాట నేను ఎందుకు చెప్తుంటే గత 30 సంవత్సరాలుగా నేను ఒక డ్యాన్స్ మాస్టర్గా, ఒక సింగర్గా, కళారంగంలో ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నా. ప్రతి 10-15 సంవత్సరాలకు ఒక పీరియడ్ నడుస్తుంది ఒకరికి, ఒక ట్రెండ్ సెట్, ఒక ట్రెండ్. అంటే 15 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్న వాళ్ళలోనే ఒక నెంబర్ 1 బ్యాండ్ టీం ఉంటుంది. అంతకుముందు 10 సంవత్సరాల క్రితం ఒక నెంబర్ 1 బ్యాండ్ టీం ఉంటుంది. ఇప్పుడు ఉండాలి. దేనికి? ట్రెండ్ సెట్. అంటే ట్రెండ్ మారినప్పుడు మనం కూడా కొద్దిగా మారాలి. ఆ మారినప్పుడే మనం సమాజంలో మనం ఏదైతే ఎంచుకున్న ఆ రంగంలో నెంబర్ 1గా ఉండగలం. ఇప్పుడు ప్రజెంట్ లైవ్ మ్యూజిక్ ఆర్కెస్ట్రా జరుగుతుందండి. ఫుల్ బ్యాండ్ పెట్టుకుంటా ఎవరన్నా 20 మంది 11 మంది ఇలా ఎవరు పెడతలేదు. ఆర్కెస్ట్రాలు కూడా తగ్గినాయి. లైవ్ మ్యూజిక్ జరుగుతుంది. సాక్సోఫోన్, ఎంతోమంది సాక్సోఫోన్ వాడతారు, ట్రంప్లెట్ వాడతారు. ఇవి ప్రజెంట్ ట్రెండ్లో ఇప్పుడు నడుస్తున్నాయి. ఇది ఎవరైతే రీచ్ అవుతున్నారో వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ 10 నుంచి 20,000 రూపాయల దాకా డిమాండ్ చేస్తున్నారు. ఆధారంగా చేసుకుని చుట్టుపక్కల చాలా గ్రామాల్లో బ్యాండ్లండి గుడి మీద ఆధారపడి ఉన్నాయి. అయితే తెల్లవారుజామున నైట్ 3 గంటలకి 4 గంటలకి వెళ్ళవలసిన కొన్ని ప్రోగ్రాంలు ఉంటాయి. ఆ దూరం నుంచి వచ్చే వాళ్ళు టౌన్లో ఎక్కడన్నా ఉండి అప్పుడు అక్కడికి ప్రోగ్రామ్కి ఆ పిల్లలకి వెళ్ళవలసిన పరిస్థితులు కొన్ని వస్తుంటాయండి. దాని నిమిత్తం దూరం నుంచి వచ్చిన కళాకారులకి ఏదైనా మా సంఘం తరఫున మాకు ఏదైనా సెంటర్గా మేము ఏర్పాటు చేసుకోవడానికి వీలైతే ఎంతో కొంత కొద్దిగా స్థలం ఏర్పాటు చేస్తే మాకు మీ ద్వారాగా మేము మా సంఘం తరఫున మేము కూడా మా సహకారం అందించుకుని ఏదో చిన్న సెటిల్ అంటే కట్టుకోవడం, మాకు ఏమన్నా లోపల ఏమన్నా ప్రాక్టీస్ చేసుకోవాలన్నా, లేదంటే దూరం నుంచి వచ్చి తెల్లవారుజామున ప్రోగ్రామ్కి వెళ్ళాలన్న వాళ్ళు అక్కడ రెస్ట్ తీసుకుని అక్కడ ఆ ప్రోగ్రామ్కి వెళ్ళడానికి కరెక్ట్ మాకు ఉపయోగపడుతుంది. అలాగే ఏదన్నా అవకాశం ఉంటే కనుక మాకు మా సంఘం తరఫున మీరు చేసి పెట్టాలని మిమ్మల్ని కోరుతున్నాం. స్థానిక పడాలలో జీవన సంధ్య వృద్ధాశ్రమంలో స్వర్గీయ ఆకాశపు అప్పల నరసింహమూర్తి 97వ జయంతి సందర్భంగా వృద్ధులకు పళ్ళు, బిస్కెట్లు, బండ్లు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి మాట్లాడుతూ ఆకాశపు నరసింహమూర్తి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో 9వ వార్డు మాజీ కౌన్సిలర్ కాకర్ల సుభద్ర, ఆకాశపు బాలు, చిక్కాల అంబికా ప్రసాద్, కాకర్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పడాల జీవన సంధ్య వృద్ధాశ్రమం నందు గౌరవనీయులు కీర్తిశేషులు శ్రీ ఆకాశపు అప్పల నరసింహమూర్తి గారి 97వ జన్మదిన సందర్భంగా ఎప్పుడు వలె ఇక్కడ ఈ వృద్ధులకు మన పళ్ళు, బిస్కెట్లు, బండ్లు పంచడం జరుగుతుంది. నాన్నగారు అయినటువంటి ఆకాశ నరసింహమూర్తి గారు మన తాడేపల్లికి ఈ లాంజాగా దగ్గర పనిచేస్తూ ఎంతో ఈ తాడేపల్లిను అభివృద్ధిలో సహకరించడం అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా ఈ ఉమ్మడి రాష్ట్రంలో టైలర్స్ అందరి దగ్గరికి తిరిగి అందరినీ అడ్రస్ తీసుకొని ఉత్తర ప్రభుత్వాల ద్వారా మొత్తం అందరినీ యాగం చేసి సంఘాన్ని స్థాపించి ఆ సంఘానికి రాష్ట్ర సంఘానికి ప్రెసిడెంట్గా ఆయన బతుకున్నంతకాలం ఆయన పనిచేయడం జరిగింది. ఆయన గత 18 సంవత్సరాల ముందు మనల్ని వదిలి వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి నేను ఆయన చేసిన పనులన్నీ కూడా, సేవలన్నీ కూడా కంటిన్యూ చేస్తున్న క్రమంలో మన గవర్నమెంట్ టైలర్స్ ఫెడరేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని నన్ను బాబు గారు చైర్మన్గా నియమించడం జరిగింది. అంతేకాకుండా ఎప్పుడు కూడా నాన్నగారు తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఊర్లో
స్థాపించిన ముఖ్యుల్లో నాన్నగారు కూడా ఒకటని తెలియజేస్తూ, కీర్తిశేషులు మా తాతయ్య గారు అయినటువంటి శ్రీ ఆకాశ పప్పల నరసింహమూర్తి గారి 97వ జయంతి కార్యక్రమం సందర్భంగా ఈ రోజు ఇక్కడ పడాల జీవన సంధ వృద్ధాశ్రమంలో ఇక్కడ వృద్ధులందరికీ కూడా పళ్ళు, బ్రెడ్లు అలాగే బిస్కెట్లు అందించడం జరుగుతుంది. తాతయ్య గారు ఈ రోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తాతయ్య గారు ఆయన బ్రతుకున్నప్పుడు ఎప్పుడు కూడా పేదల గురించి ఆలోచించేవారు, వృద్ధుల గురించి. ఆయన దగ్గరికి ఏదైనా కష్టం అని వస్తే ఆ కష్టాన్ని తీర్చడానికి ముందు ఆయన ఎక్కువ ఏం చేయాలి, ఎలా చెందాలని చెప్పి అన్ని చూసి చేసేవారు. అదేవిధంగా తాతయ్య గారు టీడీపీ ఫౌండర్. ఆయన తెలుగుదేశం పార్టీకి ఏదైతే ముందు ఆయన కాలు పెట్టారో ఆ పార్టీని నమ్ముకొని అందులోనే ఆయన ఉన్నారు. అదేవిధంగా మన ఈలి ఆంజనేయులు గారి దగ్గర శిష్యరికం చేసి ఆయన దగ్గర అన్ని కూడా విషయాలు తెలుసుకొని ప్రతిరోజు కూడా ఉదయమే లేచి అన్ని పేపర్లు చదివేవారు. ప్రతి పేపర్ చదివి ఎందులోని ఈ జ్ఞాన పరిజ్ఞానాలు అన్ని కూడా నేర్చుకొని పేదలకు ఏ రకంగా సాయం చేయాలి, నిధులు ఏ విధంగా వినియోగించాలి అని చెప్పి అప్పుడున్న నాయకులకు ఈయనొంతుగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మన ఓవర్ బ్రిడ్జి కానీ, బేబీ సెంటర్ కానీ, అలాగే పంపుల చెరువు ఇవన్నిటి కూడా ఫండ్స్ రావడానికి ఈయన శైలిలో ఆయన చేసిన కృషి అనిరుచిమైనది. ఈరోజు మా తాతయ్య గారు అయినటువంటి ఆకాశ పప్పల నరసింహమూర్తి గారి 97వ జయంతి సందర్భంగా పడాల జీవన సంధ్య వృద్ధాశ్రమంలో మా వంతు సహాయం కింద వృద్ధులకి పళ్ళు, బండ్లు అవి పంచడం జరుగుతుంది. మా తాతయ్య గారు గతంలో 2 సార్లు మాజీ కౌన్సిలర్గా, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులుగా, సాహితీ సమాఖ్య అధ్యక్షులుగా, గ్రంథాలయ బోర్డు మెంబర్ సభ్యులుగా అనేక సేవా కార్యక్రమాలు చేసి ఇప్పటికీ మా ఇంట్లో మేము ఆయన్ని దైవంగానే కొలుస్తాము. తాడేపల్లిగూడెంలో ఆకాశ నరసింహమూర్తి గారికి ప్రత్యేక స్థానం ఉంది. రాజకీయ పరంగా ఆయన వేసిన ముద్ర ఎప్పటికీ చెరగనిది. మేము కూడా ఆయన చేసిన సేవలను ఇంకా ముందు విస్తరిస్తూ ముందు తీసుకెళ్తూ రాజకీయంలో మా నాన్నగారు కానీ, మా అక్క కానీ, మేము కానీ ముందు వెళ్తూ అనేక రకాలుగా సేవలు విస్తరిస్తూ మా 9వ వార్డులో ఉన్న నిరుపేదలందరికీ కూడా ప్రతి నెల 1వ తారీఖున మాకు తోచిన సహాయంగా 1-2 కుటుంబాలకి మినిమం 3 కుటుంబాల వరకు ప్రతి నెల వాళ్ళకి సామాన్లు, సరుకులు పంచడం జరుగుతుంది. ఈ సేవలు ఇంకా ముందు విస్తరిస్తాము. స్థానిక 32వ వార్డు కడకట్టలో కీర్తిశేషులు పిల్ల వెంకన్న ఆశీస్సులతో నిర్మించిన శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయం వద్ద ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ మాజీ కౌన్సిలర్ జనసేన నాయకులు రామిశెట్టి సురేష్, మాజీ కోఆప్షన్ నెంబర్ బడుగు వెంకటేశ్వరరావు విచ్చేసి అన్న సమారాధనను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయం కమిటీ సభ్యులు కట్టిరెడ్డి నాగేశ్వరరావు, యాలం వెంకటరత్నం, శ్రీనివాసరావు, రెడ్డమ్మ నాగేశ్వరరావు, బందుల పాపారావు, కొటప్రోలు సురేష్, బెల్లంకొండ వెంకటరత్నం, నాగేశ్వరరావు, పిల్ల శ్రీనివాస్, శ్రీను, రాజు, గోక బాలాజీ, సతీ శ్రీనివాస్, చల్లాబత్తుల ప్రసాద్, యాలం పెద్ద నాగేశ్వరరావు, మారిశెట్టి లక్ష్మీ గణేష్, చల్లాబత్తుల నాగరాజు, బడేటి శివాజీ తదితరులు పాల్గొన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మరి కనకట్టలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ భక్తాంజనేయ మరి కమిటీ వారు ఇవాళ అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా మరి 3 నుంచి 4 వేల మంది కూడా ఇవాళ అన్న సమారాధన చేయడం జరిగింది. తీర్థప్రసాదాలు కూడా మరి భక్తులందరూ కూడా తీర్థప్రసాదం స్వీకరించడం జరిగింది. అలాగే మరి ఈ కమిటీ వారు గత 5 శతాబ్దాల నుంచి మరి ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. మరి కొత్తగా గుడి కట్టి మరి ఇక్కడ ఆంజనేయస్వామి విగ్రహం కానీ, అలాగే శివాలయం కానీ, అలాగే సుబ్రహ్మణ్య స్వామి, ఈ 3 కూడా ఇక్కడ మరి విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతి వారం కూడా ప్రతిరోజు ఇక్కడ మరి భక్తులు అందరూ కూడా వచ్చి మరి ఆ యొక్క దేవుళ్ళని ప్రార్థించుకోవడం జరుగుతుంది. అలాగే మరి ఈ సంవత్సరం కూడా మరి అందరూ కూడా కమిటీ వాళ్ళు అందరూ కూడా ఈ ఉత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే మరి ఈ ఉత్సవం కార్యక్రమంలో మన స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా ఆయన కూడా పాల్గొనడం జరిగింది. ఈ భక్తాంజనేయ స్వామి గుడి వద్ద ఈరోజు మరి ముక్కోటి సందర్భంగా అన్న సమారాధన కార్యక్రమం ఇక్కడున్న ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ వారు పెద్ద ఎత్తున నిర్వహించి ఈ పరిసర ప్రాంతాల వారందరికీ కూడా తీర్థప్రసాదాలు షడ్రుచులతో అందించి అందరూ కూడా చక్కగా మరి భోంచేసి తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్తున్నారు. ముఖ్యంగా ఈ 5 దశాబ్దాల 59 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ ఉత్సవ వేడుకలు
అభయ ఆంజనేయ స్వామికి ఆంజనేయ స్వామి వారికి మరి నిత్యం దేదీప్యమానంగా ధూపదీప నైవేద్యాలతోటి అన్నీ కూడా సక్రమంగా ఈ పరిసర ప్రాంతాల వారు ఒక కమిటీగా ఏర్పడి అన్ని కార్యక్రమాలు నిర్వహించుకుని ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చాలా ఈ పరిసర ప్రాంతాల వారికి అత్యంత స్వచ్ఛమైన నమ్మకమైన ఆంజనేయ స్వామిగా పరిగణించి అందరూ కూడా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం, చాలామంది తాడేపూడెం పట్టణం నుంచి కూడా ఈ కడకట్టలో ఉన్న ఆంజనేయ స్వామి వారి దర్శనం ప్రతి మంగళవారం చేసుకోవడం చాలా మంచి శుభపరిణామం. మన కడకట్ల గ్రామం నందు ముక్కోటి ఏకాదశి సందర్భంగా 5 రోజుల పూజల అనంతరం స్వామివారి అన్న సమారాధన కార్యక్రమం జరుగుబడుతుంది. ఈ దేవాలయం 1959 సుమారు 66 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా ముక్కోటి ఏకాదశి కార్యక్రమాలు మహోత్సవాలు ఎంతో దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఈ 5 రోజులు పూజల అనంతరం ఈరోజు అఖండ అన్న సమారాధన జరుగుతుంది. ఈ భక్తులంతా వచ్చి అన్న సమారాధన కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా పాల్పంచుకుంటున్నారు. భక్తులందరికీ కమిటీ వారందరి తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఉంగుటూరు మండలం ఉప్పాకపాడు గ్రామంలో ఆలయ ధర్మకర్తలు సత్తి వీర వెంకయ్య సీతమహాలక్ష్మి దంపతులు గ్రామ పెద్దలు గ్రామ ప్రజల సహకారంతో 1995 ఫిబ్రవరి 5న ఆలయం నిర్మించారు. ప్రతి ఏటా గ్రామ ప్రజలు భక్తాంజనేయ స్వామివారి సహకారంతో ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని భారీ అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రజలు అందరి సహకారంతో ఉప్పాకపాడు భక్తాంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో మంగళవారం భారీ అన్న సమారాధన నిర్వహించారు. భక్తాంజనేయ స్వామి అన్న సమారాధన సందర్భంగా ఉంగుటూరు మండలం ఉప్పాకపాడు గ్రామంలో ఈరోజు అన్న సమారాధన జరుగుతుంది. ఈ యొక్క దేవాలయం గతం నుంచి కూడా పూజలు అందుకున్న భక్తాంజనేయ స్వామి భక్తుల్ని అనుగ్రహించి తమకు కోరిన కోరికలు తీర్చుతున్నారు. అదేవిధంగా ఈ ఊరు గ్రామ భక్తులందరూ కూడా ప్రతి మంగళవారం ఈ ఆంజనేయ స్వామిని దర్శించుకుని తరింతున్నారు. ఈరోజు సుమారు 2000 మంది అన్న సమారాధన జరుగుతుంది. ఈ యొక్క అన్న సమారాధనని భారీ ఎత్తున భక్తులందరూ వచ్చి ఈ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. కావున ఈ సందర్భంగా భక్తులందరూ కూడా భక్తాంజనేయ స్వామి దర్శించుకుని తరిస్తున్నారు. సత్తి వీరవెంక గారు మరియు సీతామహాలక్ష్మి గారు దంపతులచే గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజల సహకారంతో 5/2/1995 తేదీన భక్తాంజనేయ స్వామివారి ఆలయం నిర్మించబడినది. ప్రతి ఏటా గ్రామ ప్రజల సహకారంతో భారీ అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ సంవత్సరం కూడా ప్రజలందరి సహకారంతో భారీ అన్న సమారాధన నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరం భక్తాంజనేయ స్వామి అనుగ్రహంతో మరియు ప్రజల సహకారంతో ఈ అన్న సమారాధన కొనసాగించాలని కోరుతున్నాం. మన ఉప్పాకపాడు గ్రామంలో భారీగా మన గ్రామ పెద్దలు అందరూ సహాయంతో మన ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ మంగళవారం వైభవంగా జరుగుతుంది. ఈ గ్రామ పెద్దలందరూ సహకారంతో సెలవు తీసుకుంటున్నాం. విజయవాడలో నోవెటెల్లో జరిగిన రాష్ట్ర ఉపకులపతుల సదస్సులో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అధ్యక్షత వహించారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నాలెడ్జ్ సొసైటీ నిర్మాణంలో యూనివర్సిటీల పాత్ర, విద్యార్థులతో వీసీలు నేరుగా మాట్లాడాల్సిన అవసరం, వర్సిటీల ర్యాంకింగులను మెరుగుపరచడంపై చర్చించారు. వీసీలు సంస్కరణలకు దూతలు కావాలని సూచించారు. ఈ సదస్సులో తాడేపల్లిగూడెం మండలం వెంకటరామనుగూడెం డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కె ధనుంజయరావు పాల్గొన్నారు. మహిళల సాధికారతకు ప్రాధాన్యమిస్తూ పనిచేస్తున్న వింగ్స్ ఆఫ్ వరల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2026 సంవత్సరాన్ని ఆరంభంగా చేసుకుని ప్రారంభించిన సేవా నారీ మహిళా విభాగం లోగోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళల అభివృద్ధి లేకుండా సమాజ ప్రగతి సాధ్యం కాదని, మహిళల విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై సేవా నారీ మహిళా విభాగం తీసుకుంటున్న కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సేవానారి మహిళా విభాగం కోఆర్డినేషన్ మేనేజర్ వి భాగ్యశ్రీ, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లు సిహెచ్ కావ్య, బి ప్రియాంక, విద్యార్థి కోఆర్డినేటర్లు పి అనుష, ఆర్ నవ్యశ్రీ, పి రేణుక, దివ్య ప్రసన్న, జయశ్రీ, వింగ్స్ ఆఫ్ వరల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఉంగుటూరు మండలం ఉప్పాకపాడు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ పుంతల ముసలమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు 14వ వార్షికోత్సవం సందర్భంగా జనవరి 1 నుండి 12 వరకు జరుగు కార్యక్రమంలో భాగంగా 5వ రోజు శ్రీ 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 పుంతల ముసలమ్మ తల్లి గుడి కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం గ్రామస్తులచే అమ్మవారికి 108 కలశాలతో అభిషేకం అంగరంగ వైభవంగా చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. రజకుల వృత్తి చెరువుల విషయంలో సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని రజక జనసంఘ జిల్లా అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య అన్నారు. నల్లజర్ల గ్రామంలో ఎమ్మెల్యే కార్యాలయంలో మద్దిపాటి వెంకటరాజుని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘ సభ్యులు కలిసి సమస్యలను విన్నవించారు. ఈ మేరకు స్పందించిన మద్దిపాటి వెంకటరాజు వివాదాలను పరిష్కరించడంతో పాటు గ్రామంలోని కొత్త చెరువును రజకులకు కేటాయించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు కట్లయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నేత దుర్గారావు, జిల్లా రజక సంఘం నేతలు జువ్వలపాలకు సత్యనారాయణ, యలమంచిలి నాగశేషు, జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ ప్రసన్న, కడెల్లి సుబ్బయ్య, నిదునూరు సుబ్బారావు, లింగాల భద్రయ్య, కొనిజర్ల పోలిరాజు తదితరులు పాల్గొన్నారు. టౌన్స్లో, సిటీస్లో యూనిట్లు పెడతాం. ఎలాగో భారీ వాషింగ్ మిషన్స్ పెట్టేసి బట్టలన్నీ అక్కడ చేసేసి హాల్ లాగా ఒక 10 మంది ఉండి ఆ వాష్ అయిపోయిన ఆరిపోయినట్టు వెళ్ళి ఇస్త్రీ చేసి, అంటే ఇప్పుడు మనకి బట్టలు ఎందుకు వేయట్లేదు, మనం ఎక్కడ తీసుకెళ్ళి చెరువుల్లో మురికి నీళ్ళు ఉతుకుతామనే భయం. టెక్నాలజీ ఇదంతా మారిపోయింది. డ్రై క్లీనింగ్ ప్లస్ దానికంటే ముందు వాషింగ్ మిషన్ పెద్దవి ఉంటాయి కదా యూనిట్లు పెట్టేసి ఒకేసారి బల్క్గా వేసి వాష్ చేసి ఐరన్ చేసి ఇచ్చారు. అది మన దగ్గర లేదు, దేవరపల్లిలో లేదు. ఒక స్థలం ఇస్తాను నేను, యూనిట్లు కూడా సబ్సిడీలు ఇస్తాను. మీరందరూ ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యి చేస్తే ప్రజలు కూడా అలవాటు పడతారు. మనకి బట్టలు ఇస్తారు, హ్యాపీగా మనం కలెక్ట్ చేసుకుని ఇవన్నీ కూడా వాష్ చేసేసి మళ్ళీ మనం ఐరన్ చేసేసి బల్క్గా డిస్ట్రిబ్యూట్ చేసి ఇవ్వచ్చు. ఆ యూనిట్ ఒకటి పెట్టాలి. అంటే ముందు నా ఆలోచన ఏంటంటే 4 మండలాల్లో పెట్టాలని ముందు ఒకటి స్టార్ట్ చేసాం. లోటుపాట్లు తెలుస్తాయి మనకు, ఇందులో లోటుపాట్లు ఇది ఇలా చేయొచ్చు, ఇది ఇలా చేయొచ్చు. మీరు రెడీ అనుకుంటే ఒక యూనిట్ పెడతాం. యాక్చువల్గా ఎలక్షన్స్ టైంలో నేను ఆ మాట చెప్పాను, మీకు గుర్తుందో లేదో, రజకులకు మనం ఇలా చేయాలని ఒక మాట చెప్పాను. అది నా డ్రీమ్. ఒక యూనిట్ పెడతాం. కాలువ గట్టికి ఇటు పక్క ఉంది కదా స్థలం. అప్పుడు మనం ఫైర్ స్టేషన్కి ఎదుకాం కదా, మనం పర్మనెంట్గా అడిగాం కాబట్టి అక్కడ ఇది ఎలాగో టెంపరీ కన్స్ట్రక్షన్స్ మీద వేస్తాం కాబట్టి అక్కడ ల్యాండ్ పెట్టుకుందాం, ఒక యూనిట్ పెట్టుకుందాం. ఒక ల్యాండ్ బాగు చేయించి మీకు ఒక 1/2 ఎకరం 1/4 ఎకరం లాగా పెట్టుకుంటే కొంత డబ్బులు నాకు అవసరం నేనే ఇస్తాను. ముందు పెట్టి ఒకటి స్టార్ట్ చేద్దాం. చేస్తే ప్రజలు కూడా మనకి ఇస్తారు, దాంతో కూడా ఇన్కమ్ జనరేట్ అవుతుంది కదా. మద్దిపాటి వెంకటరాజు గారు మనం కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా పెద్ద సమస్య అయిపోతుంది. గుండెలు దరదరదాలు ఆడిపోయి ఆయన సింపుల్గా ఎక్కువ టైం మీరు తీసుకోగల సింపుల్గా చెప్పమని చెప్పారు. అదేవిధంగా మనం సింపుల్గా చెప్పాం. వారు అన్న దాంట్లో ఒకటి, మీ చెరువులో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆల్టర్నేటివ్గా కొత్త చెరువు అనే చెరువు ఉంది. ఆ చెరువు నియరెస్ట్గా ఉంటుంది, నియర్లీ 3 ఏకర్స్ ఉంటుంది. మీకు ఇచ్చే ఏర్పాటు మేము చేస్తామని ఆయన వారు అన్నారు. ఆ చెరువు అయితే మీ అందరూ అంగీకారం 2-3 పెద్దలను అడిగారు. అదేవిధంగా మన దుర్గారావు గారు కూడా తదితర పెద్దలు కూడా చాలా బాగుంటుంది అంటున్నారు. ఈ రోజు 5 గంటలకు వెళ్ళి రిపోర్ట్ తీసుకొచ్చి నాకు అప్పచేయమన్నారు. అది కనుక ఇస్తే చాలా సంతోషం. ఇంక జీవితంలో మనకి ఏ రకమైన మనస్పర్ధలు లేకుండా ఉంటాయి. నేను చాలా సంతోషపడుతున్నాను. ఫైనల్గా మన ఎమ్మెల్యే గారిని ఒకటి కోరుకున్నాను, తమ నియోజకవర్గంలో రజకులకు గవర్నమెంట్ ప్రకారంగా వృత్తి చెరువులు తప్పనిసరిగా కేటాయించి ఆల్టర్నేటివ్గా మిషన్స్ కూడా చేస్తానన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ నల్లజర్ల మండలంలో కౌలూరు అనే ఊరు ఉందండి. ఆ ఊరు విషయం సంవత్సరం నుంచి నలుగుతుంది. ఆ చెరువు కూడా ఇప్పించి మాకు సాయం చేస్తారని కోరుకుంటున్నాను. స్థానిక 1వ వార్డు గణేష్ నగర్లో వేంచేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మంగళవారం తెల్లవారుజాము నుండి స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కళ్యాణం రామచంద్రరావు మాట్లాడుతూ ఎంతో విశిష్టత గల సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రతి మంగళవారం తెల్లవారుజాము నుండి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. రావి చెట్టు, వేప చెట్టు కింద పుట్ట, జంటనాగుల విగ్రహం ఇక్కడ ప్రత్యేకత అన్నారు.
జంట నాగులకు పసుపు కుంకుమతో అభిషేకం నిర్వహిస్తే వారు కోరిన కోరికలు తీరుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు తేజ శర్మ, ముమ్మరెడ్డి కృష్ణారావు, పిన్నింటి దుర్గారావు, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల ఆలయములందు చక్కటి అభిషేక కార్యక్రమాలు జరిగినవి. అలాగే వినాయకుడు గుడి వద్ద సంకష్టహర చతుర్దశి సందర్భంగా వేకువజామునే పంచామృతాలతో అభిషేకం, అలాగే విశేషమైన పూజలు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మంగళవారం కాబట్టి ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి ప్రతి వారం కూడా చక్కటి ధూపదీప నైవేద్యాలతో పాటు చక్కటి అభిషేకాలు కూడా ఇక్కడ జరుగుతున్నవి. భక్తులు మహిళలు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. ప్రతి వారం వారు కోరుకున్న కోరికలన్నీ కూడా సమంజసంగా ఉన్న కోరికలన్నీ కూడా చక్కగా నెరవేరడం జరుగుతుంది. ప్రతి మంగళవారం కూడా చక్కటి చెట్టు కింద ఉన్న రావి చెట్టు కింద ఉన్నటువంటి జంటపాములకి 10 రూపాయలు ఆవు పాలు, 10 రూపాయలు పసుపుతోటి అభిషేకం చేసుకోమని స్వయంగా చెప్తున్నాం అందరికీ. ప్రతి వారం కూడా ఎవరైనా సరే వాళ్ళ కోరుకున్న కోరికలు ఈ పసుపు పాలతో 7 వారాలు కానీ 9 వారాలు కానీ 11 వారాలు కానీ చక్కగా చేసుకున్నట్టయితే వారందరికీ కూడా శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. గణేష్ గారు వేయించేస్తున్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మనం ప్రతి మంగళవారం కూడా 11 మంగళవారాలు మనం నిష్ఠగా మనం అభిషేకం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించినట్లయితే తప్పకుండా మన కోరికలు నెరవేరుతాయి. అట్లాగే మాది మౌంజిపాడు గ్రామం. మేము మౌంజిపాడు పక్కన వెస్ట్ వేపర్ అనే గ్రామంలో కూడా సుబ్రహ్మణ్య స్వామి మేము ఫస్ట్ మాకు సంతానం కలగకపోతే అక్కడ 11 మంగళవారాలు చేసిన తర్వాత మాకు ఒక బాబు పుట్టడం జరిగిందనమాట. అప్పటి నుంచి కూడా మేము ఎప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని ప్రతి మంగళవారం ఆరాధిస్తూ ఉంటాం. అట్లాగే మనం ఎటువంటి కష్టాలు ఉన్నా, ఎటువంటి ఆరోగ్య సమస్యలు, సంతానం, వివాహం లేట్ అవడం ఇటువంటి సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల మన యొక్క కోరికలు నెరవేర్చుకోవచ్చు. కాబట్టి అందరికీ కూడా ఆరోగ్యం సుబ్రహ్మణ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. స్థానిక హౌసింగ్ బోర్డు ఎస్వీఆర్ సర్కిల్ సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ సువచ్చల ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం పురస్కరించుకుని ఆలయ ధర్మకర్త ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో స్వామివారికి విశేష అభిషేకాలు, అలంకరణలు చేశారు. ఆలయ అర్చకులు బ్రహ్మత్వంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.